ఈ గ్రామ పంచాయతీలో 14 అక్కడికి సంబంధించి 82 మాస్టర్లు ఇవ్వలేదు సార్. ఏం చేయాలా అటు కదండి, అటు ఆయన లేదండి, ఆయన మీద ఏం యాక్షన్ అడిగినాము. ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకోవాలి మీద ఏం యాక్షన్ తీసుకోవాలి ఏమండి. మళ్ళీ ఆయన గారు ప్రాంతాల్లో లేదండి ఏం చేస్తారు. సార్ ఈమెకు 2 సంవత్సరాల క్రితమే పెళ్ళైంది సార్. కానీ 2023లోనే పెళ్ళైంది సార్. 24లో పని చేయనట్టు కాదు సార్. ఆమె అయితే పని చేయలేదని గ్రామస్తులు అందరూ తెలియజేశారు సార్. 2023లో పెళ్ళైంది సార్ ఆమెకు. పెనగలూరు మండలంలో అయింది సార్. అక్కడికి వెళ్ళిపోయింది సార్. కానీ 7వ నెలలో పని చేసినట్టు సార్. ఆమె 9వ నెల, అప్పుడు 7వ నెలకు ఆమెకు 7 నెలలు ప్రెగ్నెన్సీ సార్. 9వ నెలలో పాప పుట్టింది. అయినా కూడా పని చేసినట్టు సార్. అడిగితే పని చేయలేదు. ఆమె లేదు సార్ అసలు ఇక్కడ. సేమ్ సార్. ఇల్లు కూడా మునగా రామయ్య రామాంజనేయమ్మ. ఇది టంగుటూరు గ్రామ పంచాయతీ సార్. అయితే ఇక్కడ మాస్టర్లు వేయడం జరిగింది సార్. పక్క గ్రామ పంచాయతీల్లో ఎవరు వచ్చి మా పంచాయతీలో పని చేయలేదని రాష్ట్రంగా తెలియజేశారు సార్ వేతనదారులు. గ్రామ సభలో కూడా అదే చెప్పారు సార్, ఎవరు రాలేదు పక్క గ్రామం. వీళ్ళ అకౌంట్ పోయింది కదా డబ్బులు. అకౌంట్ నేను పని చేయలేదండి. అప్పుడు ఏమైనా డబ్బులు నీకు ఇచ్చింది కదా. అంటే ఇప్పుడు వీళ్ళ అకౌంట్ మీ అమ్మనా నువ్వా హరికుమార్ ఎవరు ఇప్పుడు? ఆయన హరికుమార్ నువ్వా? మీ అమ్మ నాన్న పేరు మీద వచ్చింది, వాళ్ళకి డబ్బు చేయలేదా? మీ అమ్మ నాన్న పేరు పెట్టి అతను డబ్బు తీసుకుంటున్నాడు. మీ అమ్మ నాన్న అకౌంట్లో మీ అమ్మ నాన్న అకౌంట్లో పడి ఉంటుంది కదా. ఆ పడినప్పుడు వాళ్ళకి తీసి ఇచ్చి ఉండాలా, లేదు జరిగి ఉండాలి కదా. పని పోవాలని చెప్తుంది. ఏ పని పోయినారు? ఆ పంచాయతీ పనికి పోయినారా? అది మీ అమ్మ ఉన్నారా ఇక్కడ? మీ అమ్మ నాన్న ఇంకా చెప్పండి మేము పనికి పోయినాం చేసినాం అట్లని చెప్పాలి కదా. కేవలము 40 పేర్లే నీకేం కావాలా? మరి ఇప్పుడు మీ అకౌంట్లో డబ్బులు పోయినాయి, పని పోలేదు అనేది అది కంప్లైంట్. పోయినారండి అదైనా వచ్చి చెప్పాలి కదా గ్రామ సభలో, మేము పోయినాము పనికి పోయినాము డబ్బులు తీసుకున్నాము అని అయినా చెప్పాలి కదా. అని చెప్పచ్చు కదా.
అదే కానీ వచ్చి చెప్పచ్చు కదా, మేము పనికి పోయినామండి మాకు డబ్బులు వచ్చినాయని చెప్పచ్చు కదప్పా. ఏమయ్యా అదే అది తిరగదు పనులు ఉంటాయి, మీరు కూడా అంతేనా? ఏమని నెక్స్ట్ అండి అది కూడా నెక్స్ట్ ఏమండి దిలీప్ బాబు గారు, జీవనం జరుగుతుంటే ఏం చేస్తున్నారు మీరు? 25 కూడా తెలియదండి. ఢిల్లీ ఇచ్చిన గాది అతను నీకు సొంత వాళ్ళ బంధువులకి వాళ్ళ అమ్మ నాన్న పెట్టుకొని రాసుకుంటా ఉంటుంది, ఏం చేస్తున్నామని ఏం పని ఏం ఏం ఉండేది కదా, జరిగింది నీ పీరియడ్లో కదా డబ్బు తీసుకునింది. ఎంత పనికి రానిలే, పనికి దీనికి సంబంధం ఆల్రెడీ సస్పెండెడ్ కదా. ఇంకా రాడు నాడికి ఆల్రెడీ సస్పెండెడ్. ఏడవుతారు కదా వాటి తోడు. నువ్వు మొత్తం ఎంత రాదు, 10 డేస్ రాసేస్తున్నావు అంతా వేసాయా? అతను కోరుకోలేడు ఇంక ఈ దెబ్బతో. నెక్స్ట్ 23 చెప్పు, 23 కదా, 22 చెప్పు. డబుల్ జాబ్ కాట్లా 200 అయిపోయా అంటే 100 కాబట్టి నాకు 100 దాటి 100 దాటిపోయినవి రాసావా? 100 మురళి హ్యాపీగా నువ్వు ఏం పేరు? ఏం హ్యాపీ కాదు, హ్యాపీ లేదంటే చెప్పు, ఏదో ఒకటి రాస్తున్నాం. హ్యాపీ లేదంటే చెప్పు, చెప్పు 25 చెప్పు. 25 సార్, 20 సంబంధించి రూరల్ హౌసింగ్ పనిలో భాగంగా వి సుధారానికి ఇంటి నిర్మాణం పూర్తయినట్టు పేమెంట్ చేయడం జరిగింది సార్. అది బేస్మెంట్ లెవెల్ వరకే ఉంది, 50 పని దినాలే చేయించాలి కానీ యాక్సెప్ట్ చేశారు. అయితే ఈ పేమెంట్ అనేది వి ఆదినారాయణ, సి ఆదిలక్ష్మమ్మ అనే వాళ్ళకి పేమెంట్ చేయడం జరిగింది సార్. బెనిఫిషరీకే చేయాలి సార్ పేమెంట్. ఆ అమౌంట్ కూడా మాకు రాలేదని సుధారాన్ని తెలియజేసింది సార్. సుధారానికి ఇల్లు శాంక్షన్ అయింది. ఇల్లు శాంక్షన్ అయింది కదా? అవును సార్. ఓకే, కానీ పేమెంట్ ఆమె తీయకుండా వేరే వాళ్ళకి ఇచ్చినారు. ఆదినారాయణ అది ఊరికోరికి ఇచ్చినారులే, మరి వేరే వాళ్ళకి ఇచ్చారు బెనిఫిషరీ కూడా. ఇంజనీరింగ్ చేస్తుంటే అన్నాడు ఇచ్చినంత వరకు కూడా తక్కువ ఉంది సార్. అలా కాదు, ఇప్పుడు ఆ స్టేజ్ ఎవరు సర్టిఫై చేశారు? పేమెంట్ చేసావా? అది ఉందా పేపర్? ఇది ఆయన ఫోన్ కొట్టు ఉంటే వాళ్ళు బాధ్యత, లేకపోతే మనం బాధ్యత. ఏమా వరకు మరి నువ్వు చూసుకోలేదా సార్? బిఎల్ లోపలే ఇచ్చినాను సార్, అందుకు 9,000 సార్ ఇచ్చింది.
సుధారానికి ఇచ్చిన 9,000 సార్. 9,000 కాదు టోటల్ వచ్చి 9,000 సార్. ఈ ఆడిట్ పీరియడ్కి ఇచ్చిన 9,000 టోటల్ వచ్చి టోటల్ కూడా టోటల్ సార్ 18,104 రూపాయలు ఇవ్వడం జరిగింది సార్. ఎంత ఇవ్వాలా? 50 రోజులకి ఇవ్వాలి సార్. ప్రజెంట్ ఉన్న ఎస్టిమేట్ 15,000 ఇవ్వాలా? అవును సార్. ప్రజెంట్ ఉన్న దాని ప్రకారం అయితే 50 పంచనాలకి ఇవ్వాలి సార్. అవునా? 7,000 ఎక్స్ట్రా ఇచ్చినారంటావా? ఎక్స్ట్రా ఇచ్చినారు, ప్లస్ వాళ్ళకి ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చారు. అది గ్రామ సభలో ఎఫ్ఏ వచ్చి ఏం చెప్పారు, ఆ వర్క్ ఐడి తెచ్చేది ఏం చేస్తుంది? నీ పేరు మీద జీతం, నీ జీతం అయితే నాకే చేస్తానంటే వీళ్ళకి హౌసింగ్ వీళ్ళకి ఇచ్చినారు. ఓకే, ఈ అమ్ముకుంటుంది డబ్బు మళ్ళీ సుధారానికి అమౌంట్ అయితే పర్లేదు. వాళ్ళ కోసం కాదు, ఆదినారాయణ సి ఆదిలక్ష్మి సుధారానికి 2 వారాలు ఇచ్చాను సార్. అది మొత్తం చూస్తుంటే చెప్తున్నాను వాళ్ళు ఎక్కేదిగా చెప్పేది. 3 వారాలు సార్ తులసిరామ్ గారు ఏ గారు ఉన్నారండి? ఏం సార్ ఇది? చెప్పండి. ఇంజనీరింగ్ చేస్తా 7 ఉన్నావు కదా ఇవర్లో, లేదా ఇది పీరియడ్ నువ్వు లేవా? ఏంటదా ఆదినారాయణ పుట్టాయని ఇస్తావు, ఎందుకు ఇరా? మనకేం అక్కర్లేదా? అలిగేషన్ చెప్తాడు కదా. సుధారాయణ అమ్మాయి ఇచ్చిందా? అప్పుడు కరెక్ట్. రెడ్డమ్మకు ఒక వారం నుంచి ఆదిలక్ష్మమ్మ శివలింగమయ్య ఒక వారం. అంటే అనగాడు మా అమ్మ నీకు నేను చెప్పేది వదిలిమ్మా. అంటే నీకు తప్పిదం కాదు అది, నీకు అర్థం కాదు. ఇప్పుడు నీకు శాంక్షన్ అయిందమ్మా, నీకు శాంక్షన్ అయిన తర్వాత నువ్వు ఏం చేసావు? ఆ అమ్మకు ఇచ్చేసావు, ఆ అమ్మ పేరు మీద ఇచ్చినావు. పోనీ నువ్వు నా చేరిందని నువ్వన్నా చెప్పద్దా? చేరలేదని రాసి ఇచ్చింది అని చెప్తా ఉంటారు కదా. ఏమండి ఏ గారు? ఆయనకేం సంబంధం? ఆయన అడగడు. నువ్వు ఏంటి చెప్పింది? నీకు అర్థమైందా? నువ్వు చెప్పేసి నాకేంటి సార్ అది అవసరం అది కాదంట. అవును కదా, అదే కదా. చూపెట్టగలవా నాకు? నేను సుధారానికి అమౌంట్ పడినట్టుగా చూపించేస్తే నేను డ్రాప్ చేద్దాం. ఓకే, 26 చెప్పబ్బా. 26 సార్. రూరల్ హౌసింగ్లో భాగంగా భూదేవి అనే ఆమెకైతే పేమెంట్ చేయడం జరిగింది సార్. అవును సార్. కానీ ప్లేస్మెంట్ లెవెల్ వరకు చెప్పు సార్. ఫుల్ పేమెంట్ అయితే చేయడం జరిగింది సార్. ప్రజెంట్ అయితే ఫీల్డ్లో బేస్మెంట్ లెవెల్ వరకే ఉంది. బేస్మెంట్ లెవెల్కి వచ్చి 50 మ్యాండేట్ చేయాలా, కానీ అదనంగా చెల్లించడం జరిగింది సార్. ఇస్తారులే కానీ అదేం కాదు. బట్ నీకు వర్క్ అయితే ఉంది కదా, బేస్మెంట్ లెవెల్ ఉంది. బేస్మెంట్ లెవెల్ వరకు ఉంది. వాళ్ళకే ఏమండి వాళ్ళు ఏం చేసుకుంటారు మళ్ళీ? వాళ్ళ అమౌంట్ ఏమైందంటే చేసుకోరు, మళ్ళీ చేస్తారు. రివ్యూలో నిన్న కూడా రివ్యూలో చెప్తున్నాను, మీకు చూస్ చేయండి. మీరు అటు కాదని రూల్ ప్రకారం బేస్మెంట్ వేస్తే మనం వాడికి అలా ఇంకా నాకు డబ్బులు ఇస్తారని అడ్డిస్తున్నాను. అందుకని ప్రోత్సాహం చెప్తున్నారు. హార్వెస్టింగ్ పాయింట్ సంబంధించి సార్ జింకలమెట్ట పోర్ పని ప్రదేశంలో 54 క్యూబిక్ మీటర్లు పనిచేయడం జరిగింది సార్. దానికి సంబంధించి 42 క్యూబిక్ మీటర్ పీలినందుకు కలదు. మిగిలిన 11.95 క్యూబిక్ మీటర్ పనినందు లేదు, పీలినందు లేదు సార్. క్యాటిల్ హార్వెస్టింగ్ పాయింట్ సార్, క్యాటిల్ పాయింట్ 11 క్యూబిక్ మీటర్ తక్కువ రావడం.
శివ సార్ తీసే సార్ ఆ ప్రభావం ఉంది రాజకీయ జయనా నువ్వు వచ్చి చేయనా కదా పొలం పెట్ట ఏపీ అని చెప్పి చేయలేదు పొలం పెట్ట ఏపీ నాకు తెలియదు అలా ఇదే పడుతుంది గ్రూప్లో వచ్చేసి నేను అర్థం చెప్పా నువ్వు చెప్పు ఇదేమి చూసినా అది వర్క్ ఓకేనండి ఓకే సార్. కన్స్ట్రక్షన్ ఆఫ్ కమ్యూనిటీ వాటర్ హార్వెస్టింగ్ ప్లాంట్ సంబంధించి జింకలమెట్ట పని ప్రదేశంలో సార్ 27/1/2020 నుంచి 16/3/2020 వరకు 118 ట్రీట్మెంట్లు పనిచేయడం జరిగింది. అయితే చర్చల పద్ధతిగా 80.24 ట్రీట్మెంట్లు కలదు మిగిలిన 38.75 ట్రీట్మెంట్లు పని ప్రదేశంలో లేదు సార్. ఇదైతే లెంతే 4 మీటర్ తక్కువ రావడం జరిగింది సార్. ఏమంటారు అంతేగా దానికి ఇది కొలతలు వేసినారా ఎవరు సొంతం పెట్టారండి వీడియో గారు పెట్టారా ఏ గారు సొంతంగా ఉందా ఏ గారు పెట్టండి పెట్టు స్వామి ఆడ పుణ్యాత్మ పెట్టినాడా ఏ గారు పెట్టాడు ఏ ఇచ్చా ఏడన్నా అంటే ఏ రాసి సంతకం లేకుండా ఎక్కడ రాస్తాం అంటే ఏదైనా రాసేది ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం చేస్తున్నావు నీకు ఎనర్జీ ఏమంటే ఉన్నారు ఇప్పుడు ఉన్నారు చెప్పా వర్క్ కంప్లీట్ అయ్యామా స్ట్రాగటెన్ పనికి సంబంధించి వైసీపల్లి బోర్డు 2024 జూన్ నుంచి జూలై వరకు చేయడం జరిగింది సార్. మొత్తం 709 క్యూబ్ మీటర్లు అయితే ప్రస్తుతం అయితే 614 క్యూబ్ మీటర్లు కాదు మిగిలిన 144 క్యూబ్ మీటర్లు అయితే పని ప్రదేశంలో లేదు సార్. 20% డివియేషన్ రావడం జరిగింది. ఏదంటే మీకు మీరు అప్లికేషన్ మీరు వదిలేండి నేను పని చేస్తాను ఏదైనా చేస్తాను చేస్తాను రాస్తాను చేపిస్తానండి ఏమీడియట్ చేపించి రిక్వెస్ట్ చేస్తాను సేమ్ సార్ నెక్స్ట్ కూడా 17% డివిజన్ రావడం జరిగింది సార్. ఇది కూడా ఏపీడియం
ఇది కూడా అదే కదా? 31 సార్, ఇది ప్రసాద్ రెడ్డి పొలం దగ్గర మొత్తం అయితే 4 వర్గాలు చేయడం జరిగింది సార్. అతను అయితే కొద్దిగా మొత్తం లెవెల్ చేయడం జరిగింది సార్. అతను ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు సార్. వేసికర్స్ కూడా తెలియదు సార్. సేమ్ సార్, సేమ్ సార్. ఇది కూడా సేమ్. ఒప్పుకున్నాడా? పంచాయతీరాజ్ సంబంధించి 3 సీసీ రోడ్లు వేయడం జరిగింది. అందుకు గాను 5,711 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. థర్డ్ పాయింట్ వచ్చి సార్, ఇది లొకేషన్ చేంజ్ సార్. ఇది ఎంపీపీ స్కూల్ దగ్గర వేయాల్సింది వచ్చి ఊరి చివరి భాగంలో వేయడం జరిగింది సార్. 35 సార్. 35 ఏమైంది? ఇది సీసీ రోడ్ సార్, లొకేషన్ చేంజ్ సార్. చెప్పండి. ఏపీఆర్ గారు ఉన్నారా? ఏ గారండి, ఇంజనీరింగ్ చేసిన పిల్లండి. ఏ గారు లేరా? మీ ఏ గారు లేరా? ఇప్పుడు ఈ వర్క్ చేసి మీరే కదా? ఈ వర్క్ చేసి మీరే కదా? నువ్వు చేసినాను కదా, మీ వాళ్ళగా చేసిందని మీ ఏఈ గారు ఉన్నారు కదా. నేను అడుగుతున్న ఏఈ గారిని అడిగితే నువ్వు డి అంటావు ఒక్కోసారి. మీ ఏఈ గారు ఉన్నారు. ఏఈ ఆయనేనా? సరే, ఆయనతో మాట్లాడతాం. దీన్ని మాట్లాడి చేస్తాం. అయితే సార్ వాళ్ళు డిఎంఎఫ్ సంబంధించి జనవరిలోనే శాంక్షన్ అయింది సార్. 2/13 అయితే డిఎంఎఫ్ శాంక్షన్ అయింది సార్. అంతకుముందే మనం రోడ్డు వేసేసినాం సార్. ఇది సీసీ రోడ్డు. ఇది మాట్లాడదాం అని ఎంత మాట్లాడి ఏదైనా ఉంటే లొకేషన్ అటు చేంజ్ చేస్తే సామాజిక భద్రతా పింఛన్స్ లో భాగంగా మొత్తం ఈ పంచాయతీ నందు 190 పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా 21 మంది అందుబాటులో లేరు. వాళ్ళ పేరును గ్రామ సభలో చదివి వినిపించగా అందరూ పింఛన్ తీసుకుంటామని తెలిపారు. అయితే ఈ పంచాయతీ నందు గుర్రంకొండ లక్ష్మీదేవి అనే ఆమెకు ఒంటరి మహిళా పింఛన్ రావడం జరుగుతుంది. అయితే ఆమె భర్త గుర్రంకొండ శేషయ్య ఇద్దరు కలిసే ఉన్నారు. కావున వీరికి ఒంటరి మహిళా పింఛన్ రాకూడదని గుర్తించడం జరిగింది. ఉన్నారా? పంచాయత్ సెక్రటరీ ఉన్నారా? లేరా? ఒకసారి డాక్యుమెంట్ ఎవిడెన్స్ పెట్టుకోవాలి. విలేజ్కి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ఈమె ఈ పెన్షన్ భర్త బతికే ఉన్నారని మీరు బాగా హౌస్ విజిట్ చేస్తారు కదా. చేసినప్పుడు ఒక పేపర్లో రాసుకొని చేస్తే ఈమె భర్త బతికే ఉన్నారని ఆ గ్రామస్తులు కూడా రాసిస్తారు కదా. 50,000 రిటర్న్ గా ఓకే, రిటర్న్ గా కూడా ఒక స్టేట్మెంట్ తీసుకోవచ్చు కదా. అందరూ ఊరి ప్రజలు ఇప్పుడు మీరేమో కార్డు పెట్టారు, అది రిలేషన్షిప్ అనేది
జీపీ వర్క్ సార్. థ్యాంక్ యూ సార్. వీటికే నేను మాట్లాడాను. ప్రపోజల్ వర్క్ పెట్టాను. మనకు అటుగా కొంచెం తెలియాలి. అందరికి నమస్కారం అండి. నా పేరు సురేష్, టంగుటూరు గ్రామ పంచాయతీ. మొదటగా ఫస్ట్ అంశం ఉండండి దయచేసి. ఈ గ్రామ పంచాయతీ నందు 50 పనులకు గాను వేతనాల పరంగా 20,72,524 రూపాయలు, అదేవిధంగా మెటీరియల్ పరంగా 4,55,295 రూపాయలు, మొత్తం 32,30,859 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రెండో అంశం వచ్చేసి ఈ గ్రామ పంచాయతీ నందు గ్రామ సభకు స్వతంత్ర పరిషత్ హాజరు కాలేదు. మొత్తం గ్రామ సభకు వచ్చేసి 43 మంది శ్రామికులు, అదేవిధంగా గ్రామస్తులు, సర్పంచ్ హాజరు కావడం జరిగింది. మూడో అంశం వచ్చేసి కేటగిరీ వారిగా పనులు, హౌసింగ్లు, అదేవిధంగా ఫారం పనులు, స్టాగర్ ట్రెంచెస్, సోక్ పెట్లు, ఫిల్టర్ ట్యాంక్ పనులు చేయడం జరిగింది. ఈ పనులన్నీ కూడా భౌతికంగా మరియు అదేవిధంగా కొలత చేయడం జరిగింది. తదుపరి అంశంలో రాయడం జరిగింది. నాలుగో అంశం వచ్చేసి ఈ గ్రామ పంచాయతీ నందు మొత్తం 398 జాబ్ కార్డులు కలవు. అందులో వచ్చేసి 242 జాబ్ కార్డుల వారు పనులు చేయడం జరిగింది. అందులో 213 మంది కలవడం జరిగింది. మిగిలిన 29 జాబ్ కార్డుల వారు అందుబాటులో లేని కారణంగా కలవలేదు. వారి పేర్లన్నీ కూడా గ్రామ సభలో చదివి నింపించడం జరిగింది. వీరందరూ కూడా ఉపాధి పనులకు వెళ్ళారని అందరూ కూడా గ్రామస్తులు తెలిపారు. ఐదో అంశం వచ్చేసి ఈ గ్రామ పంచాయతీ నందు మొత్తం వచ్చేసి ఎస్టీ జాబ్ కార్డులు 23, ఎస్టీ 65, ఇతరులు వచ్చేసి 297, మొత్తం 380 జాబ్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. అందులో వచ్చేసి క్యాస్ట్ వారిగా వచ్చేసి ఎస్టీ 61, ఎస్టీ 4, అదర్స్ 177, మొత్తం 242 జాబ్ కార్డులు పనిచేయడం జరిగింది. అందులో 14 మంది 100 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆరో అంశం వచ్చేసి ఈ గ్రామ పంచాయతీ నందు పనుల కొరకు దరఖాస్తు తీసుకుంటున్నారు కానీ రసీదులు ఇవ్వడం లేదు. నెక్స్ట్ ఏడో అంశం వచ్చేసి ఈ గ్రామ పంచాయతీ నందు మొత్తం పనిచేసిన 240 జాబ్ కార్డులలో 42 జాబ్ కార్డులు మాత్రమే వివరాలతో నింపడం జరిగింది. మిగిలిన 171 జాబ్ కార్డులు వివరాలతో పూర్తిగా నింపలేదు. అది ఏడో అంశం సార్. జాబ్ కార్డు అప్డేట్. 8వ అంశం సార్, పనుల దగ్గర వచ్చేసి పని వద్ద నీడ, ప్రొడక్ట్ సౌకర్యాలు కల్పించాలని తనిఖీ సమయంలో తెలియజేయడం జరిగింది సార్. తొమ్మిది అంశం సార్, ఈ గ్రామ పంచాయతీ మొత్తం 50 పనులు చేయడం జరిగింది. అందులో 42 పనులు చెక్ మెజర్మెంట్ చేశారు. మిగిలిన హౌసింగ్ సోక్పేట్ పనులకు సంబంధించి 7 పనులకు చెక్ మెజర్మెంట్ చేయలేదు సార్. 10వ అంశం సార్, ఈ గ్రామ పంచాయతీ నందు మొత్తం 50 పనులు చేయడం జరిగింది. అందులో 520 మస్టర్లు ఉపయోగించడం జరిగింది. ఏపీఓ గారు మాత్రం 67 మస్టర్లు సంతకాలు చేయడం జరిగింది. వెరిఫికేషన్ చేసినట్టు మిగిలిన ఏ అధికారి కూడా సంతకాలు చేయలేదు సార్. 11వ అంశం సార్, ఈ గ్రామ పంచాయతీ నందు 7 రకాల రిజిస్టర్లు పూర్తిగా నిర్వహిస్తున్నారు. 12వ అంశం సార్, ఈ గ్రామ పంచాయతీ నందు రోజ్గార్ దివస్ నిర్వహిస్తున్నారు సార్ రికార్డులు ఇక్కడ. 13వ అంశం సార్, ఈ గ్రామ పంచాయతీ నందు 14 రకాలు సంబంధించి రికార్డు వర్క్ ఫైల్ నిర్వహించాలి. ఇక్కడ 13 రకాలు నిర్వహిస్తున్నారు సార్. జియో ట్యాగ్ వర్క్ ఫైల్ నిర్వహించలేదు సార్. 14వ
14 సార్. ఈ గ్రామ పంచాయతీ నందు 50 పనులు చేయడం జరిగింది. 50 పనులకు సంబంధించి పనుల దగ్గర సమాచార వెబ్సైట్ బోర్డు ఏర్పాటు చేయలేదు, అదేవిధంగా పేమెంట్ కూడా చేయలేదు సార్. ఇక్కడ పదిహేను సార్. ఈ గ్రామ పంచాయతీ నందు చిన్నయ్య నాయన వచ్చేసి మస్టర్లో మొదటగా పనికి పోలేదని ఆప్షన్ చేసి ఆ తర్వాత మస్టర్ ముగిసిన తర్వాత ప్రజెంట్ దిద్ది ₹906 పేమెంట్ చేయడం జరిగింది సార్. పాత ఇండస్ట్రీ. మీ పేరు ప్రసన్న కుమార్. ప్రసన్న కుమార్ ఎవరు? నేను 16 సార్. వెంకట సుబ్బాయి నాయన ఎత్తున వచ్చేసి మస్టర్లో మొదటగా పనికి రాలేదు, ఆ తర్వాత మస్టర్ ముందు తర్వాత పేరు నమోదు చేసి పేమెంట్ చేయడం జరిగింది. అప్పుడు చెప్పినా అది కూడా చేయరా? లేదు సార్. ఇది కూడా పాత నెంబర్. 17 సార్. కుమార్ అనే ఏం పేరు కూడా మస్టర్ ముగిసిన తర్వాత పేరు నమోదు చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇక అమౌంట్ రికవర్ చేశారు సార్. నెక్స్ట్ 18 అంశం సార్. వర్క్ నెంబర్ 150013 పన్నుపేరు స్టాగర్ పనికి సంబంధించేసి ఎంబుక్లో 1483 క్యూబిక్ మీటర్లు పేమెంట్ చేయడం సార్. ఫీల్డ్ వెళ్ళి పరిశీలించగా 1405 క్యూబిక్ మీటర్లు ఉంది. మిగిలిన 178.66 క్యూబిక్ పన్ను లేకుండా ఎంబుక్లో రికార్డ్ చేసి పేమెంట్ చేసినట్టు గుర్తుంది. నెక్స్ట్ 19 అంశం సార్. వర్కర్ నెంబర్ 157993 పన్నుపేరు స్టాగర్ సంబంధించి సేమ్ సార్. ఇది కూడా సార్ 20 వరకు సార్. 21 సార్. క్యాటర్ సెట్ సంబంధించి 6/14 పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ పనికి సంబంధించి కొలతలు అయితే సరిపోవడం జరిగింది. అయితే రైతు కాంట్రిబ్యూషన్ 23% సంబంధించేసి రైతు వాటా చెల్లించకూడదు సార్. కానీ వీళ్ళు అమౌంట్ రైతుకు ఎస్టిమేషన్ ఉండే క్వాంటిటీ చెల్లించారు సార్. జరిగేది కాదు, జరిగేది ఎప్పుడు కట్టేస్తామా? కట్టే ఎప్పుడు రిపోర్ట్ పెట్టాను.
ఆయనకి ఇవ్వండి. లేదు అది కాదులేండి, ఆయనకి ఇవ్వండి, పర్వాలేదు. మా ఎంప్లాయీ మాకు సపోర్ట్, నువ్వు డబ్బులు మాకు ఇచ్చేసాను. నీకు అంటే కాదు, దీన్ని ఏం చేయాలా? అది ఎప్పుడు కట్టేది ఆయన? ఆయన రేపు ఎవరు ఎక్కడ ఉంటాడు ఆయన? మన అఫీషియల్ మనం చూస్తాం. ఆయన రాసిస్తాను, రాజ్కోట్ తీసుకొని పెట్టుకొని నువ్వు ఆయన తీసుకొని కట్టేసి సరిపోయింది. అదే కొట్టేసాను నిన్ను. అదే ఇప్పుడు మనకి ఏమైందంటే ఆయన దుబాయ్ పోతాడు. అప్పుడు ఎవరు మీరు కట్టాలి, అయిపోయింది మీ డ్యూటీ. మీరేం కాదంటే అప్పుడు ఏదో మాట్లాడతాం. మీరు చేస్తాను అది చేస్తారు. నువ్వు పెట్టుకొని అన్ని తీసి నువ్వు కంప్లీట్గా అంటే నీకు తీయగా అనుమానం జిల్లా మళ్ళా పోస్ట్ నీకు బెనిఫిషియల్ కంట్రిబ్యూషన్ ఇచ్చామన్నారా? ఎక్సెల్ వేసేటప్పుడు ఫార్మర్స్ సైడ్ వస్తుంది సార్, అది వేసుకోవడంలో కన్ఫ్యూజన్ వాస్తవం. దాన్ని ఇప్పుడు ఏం చేయమంటారు? ఏమి శిక్ష పెడతాం? కన్ఫ్యూజన్ నువ్వే చెప్పలేదు, అట్టని చెప్తాను. నువ్వేం చెప్తావు చెప్పాను. ఫార్మర్ దగ్గర రికవరీ నాట్ కరెక్ట్, ఎంతసేపు అదే మాట్లాడుతావు. ఆ రికవరీ నువ్వు తీసుకట్టు, నువ్వు నీ పేరు మీద ఉంటుంది. నీకెందుకు భయపడతావు? నాకు తెలియదు. ఆయన కరెక్ట్గా ఇస్తే నీకెందుకు భయం? ఇప్పుడు ఈ విధంగా రికవరీ రాసిన వల్ల నీకు నష్టం ఏమైనా ఉందా? లేదు, అది లేదు. అదే అట్లేం కాదు కదా. నువ్వు అటైతే అది కూడా మేము చూస్తున్నాం కదా. నీకు ఎవరిలో రికవరీ ఎంత ఉంది? ఇది మీద రికవరీ ఎంత ఉంది చూడండి ఒకసారి. ఉంది చూడండి, అక్కడ ఒక చోట రాసిన పైన కాకుండా రికవరీ మాత్రమే. పైన కూడా వేయండి, పైన కూడా పెట్టండి, అది కూడా పెట్టండి. అక్కడ ఉన్న జుడో చోట రాసినట్టుంది. ఎఫ్ఐకి రాసినాం అటైతే దానికి లేదు. ఏం కాదు కదా, ఇది ఏమవుతుంది? నీకు ఇబ్బంది ఉండేది, నీకు ఇబ్బంది వస్తా ఉంటే అనుకుంటుంది. ఏం పంచాలు ఉన్నాయి? చెప్పండి. నెక్స్ట్ 22 సార్, వర్కర్ నెంబర్ 15193651 ఫారం పనులకు సంబంధించి పని చేయడం జరిగింది సార్ రామచంద్ర పొలంలో. ప్రస్తుతం అయితే పని రోజులు పరిశీలించగా పని అయితే లేదు సార్. ఆయన ఏం చెప్పాడు? దాన్ని వచ్చాడా? రైతు వచ్చాడు సార్, దాన్ని పూర్తి చేసినట్టు తెలిపారు. అలాగే రికవరీ తప్పదు, ఎప్పుడైనా తప్పదు. చెప్పా, ఇది ఫార్మర్ వచ్చాడా? అగ్రీడా? ఓకే. ఓకేమ్మా. 23 సార్, పంచాయతీ రాజ్. ఇది కొంచెం ఆయన చూద్దాము. ఆ 4 గంటలు నెక్స్ట్ అదేవిధంగా సార్, టంగుటూరు గ్రామ పంచాయతీ సంబంధించి సామాజిక భద్రత పెన్షన్లో 255 గలవు సార్. ఈ పెన్షన్ లబ్ధిదారులు అందరూ కూడా అందరికీ కూడా సక్రమంగా ఉందని తెలిపారు సార్. అందులో వచ్చేసి 11 మంది వచ్చేసి అందుబాటులో లేదు. గ్రామ సభలో వాళ్ళ పేర్లు అన్నీ కూడా చదివి వినిపించడం జరిగింది సార్. అందరూ కూడా గ్రామంలో ఉండాలని తెలియజేశారు సార్. ఈ పంచాయతీ గ్రామ సమాచారం ఏంటి? సైకిల్ ఉన్నారా? తొలగించలేదా ఇంకా? ఇది తర్వాత ఏమైనా డ్రా అయ్యాయా? అందరికీ నమస్కారం. నా పేరు నరేంద్ర. నేను తనిఖీ నిర్వహించిన గ్రామ పంచాయతీ కుందా నెల్లూరు. మొదటగా కుందా నెల్లూరు గ్రామ పంచాయతీ సంబంధించి 18 వర్కర్లకు సంబంధించి 24,49,490 రూపాయలు వేతనాల పరంగా, అలానే మెటీరియల్ పరంగా 800, మొత్తం వచ్చేసి 24,50,290 రూపాయలు ఈ గ్రామ పంచాయతీలో ఖర్చు చేయడం జరిగింది. గ్రామ సభకి మొత్తం 50 మంది హాజరు కావడం జరిగింది. అలాగే పంచాయత్ సెక్రటరీ, స్వతంత్ర పరిశీలకులు గ్రామ సభకు హాజరు కాలేదు. 3వ అంశం వచ్చేసి పనుల వారీగా ఖర్చు వివరాలు. 4వ అంశం వర్క్ ఐడి వారీగా ఖర్చుల వివరాలు. 5 వచ్చేసి ఈ గ్రామ పంచాయతీలో మొత్తం 121 జాబ్ కార్డులు ఉన్నవి. అందులో 113 జాబ్ కార్డులు అనేటివి యాక్టివ్లో ఉన్నవి. 97 జాబ్ కార్డు కుటుంబాల వారిని కలవడం జరిగింది.
16 జాబ్ కార్డు కుటుంబాలు అందుబాటులో లేని కారణంగా కలవలేదు. వీరి పేర్లు కూడా గ్రామ సభలో చదివి వినిపించడమైంది. వీరందరూ తమతో పాటు పనిచేశారని చెప్పి శ్రామికులు తెలిపారు. 6వ అంశం వచ్చేసి క్యాస్ట్ వారీగా ఈ గ్రామ పంచాయతీలో కల్పించిన పనుల వివరాలు. 7వ అంశం వచ్చేసి ఈ గ్రామ పంచాయతీలో డిమాండ్ తీసుకొని పనులు నిర్వహించడం జరుగుతుంది. అలానే రసీదులు అనేటివి ఇవ్వడం లేదు. ఈ వరకు స్టోరేజ్ పని చేసిన తర్వాత స్టోరేజ్ టోటల్ అన్ని వరకు దాదాపు కంపోజ్గా అది ప్రపోజల్ ముందు ముందుకు సపోజ్ ఒక 4 ఫారం పాయింట్ ఉంది ఒక ఊరిలో, అది యాడ్ శాంక్షన్లో ఉందా ఇంప్రూవ్ చేసుకోవాలా కంప్లీట్ ప్రపోజల్లోనే అయిపోయింది. ఓకే కంప్లీట్ అయింది. తర్వాత ఎంత వర్క్ బ్యాలెన్స్ స్టోరేజ్ మనకు ఆయన క్లారిటీగా మనం మండలం వైపు వర్క్ తీసుకోవాలి. మనం మీరు ఏదైతే యాక్షన్ ప్లాన్లో పెట్టారో అది తీసుకోవాలి. అందుకనే మీరు పెట్టేస్తే మీరు అడగాలి మా మీరు ఏం చేయాలి, మీకు పెట్టేస్తాం. అది మీరు ప్రిపేర్ అయ్యి రేపు మీటింగ్ తీసుకొని అందరూ వేసే వాళ్ళు వచ్చేస్తే ఇప్పుడంతా దీన్ని తీసుకొని వచ్చేసి ఫైనల్గా జారీలో 2 వారం బాగుంటుంది. దాని క్వాంటిటీ రావాలి, దాని రోజులు చెప్పాలి, అంతే రావాలి. అంతే దాన్ని వచ్చేసి అడగాలి మనకి. దాని మీరు నెట్ స్టోరేజ్ అంటే చేయడం వల్ల వాటర్ స్టోరేజ్ అంటే 1000 లీటర్స్ 1 cubic meter 1000 లీటర్స్ అట్ ద రేట్ 1000 లీటర్స్ పెట్టండి. అది కూడా ఆయన ఉన్నాయి రేట్ ఆఫ్ 1000 లీటర్స్ పర్ క్యూబిక్ మీటర్ అని పెట్టండి. చెప్పమా ఎన్నో ఇది ఇష్యూ ఆడ సార్. ఇష్యూ నెంబర్ 7 అంశం సార్. రసీదులు అయితే ఇవ్వడం లేదు, డిమాండ్ తీసుకుంటున్నాం సార్. తర్వాత 8వ అంశం జాబ్ కార్డ్ అప్డేషన్ అయితే చేస్తున్నారు. 17 జాబ్ కార్డులు అప్డేషన్ చేయాలి. ఎంత క్వాంటిటీ చేసినా ఎంత వాటర్ స్టోరేజ్ చేసినా అంటే ఇంకా చేసి ఇంకా చేస్తే ఇంకా పెంచుతామా కానీ ఇప్పుడు చేసిన 5 లీటర్ల
9 వర్కులు కానీ 4 చేసాం. వాళ్ళకి అంత అది చేసి ఇదైన తర్వాత 7 చేసి మండలాలు రెడీ అయితేనే మనం అందుకని ముందుగా పెట్టేసి ఫార్మా పెట్టేసి వాళ్ళకి వెంటనే పెట్టేసి మా రెడీ అయిపోయింది ఎంత ఆల్రెడీ అదే 1000 చెప్పమా 8 మరి 8 వచ్చేసి 17 జాబ్ కార్డు అప్డేషన్ చేయాలి సార్. 80 జాబ్ కార్డు అప్డేషన్ చేయాలి. అన్ని ఇష్యూ డైరెక్ట్ ఇష్యూ నేను అనేది మనం ఎనభై జాబ్ కార్డు అప్డేషన్ చేయడం జరిగింది. 17 జాబ్ కార్డు అప్డేషన్ చేయాలి సార్. ఎనిమిది వచ్చేసి 80 జాబ్ కార్డు అప్డేషన్ చేయడం జరిగింది సార్. 17 జాబ్ కార్డు అప్డేషన్ చేయాలి. తర్వాత 9 పనుల వద్ద ప్రథమ చికిత్స బాక్స్ అనేది తీసుకెళ్తే బాగుంటుందని చెప్పేసి శామికు తెలిపారు సార్. తర్వాత వచ్చేసి 11 అంశం 10 వచ్చేసి 18 పనుల ద్వారా 15 పనులు చెక్ మీద చేయడం జరిగింది. 11 వచ్చేసి 320 మస్టర్ల గాను 69 మస్టర్లు వెరిఫై చేయడం జరిగింది. 12 7 రిజిస్టర్స్ నిర్వహిస్తున్నారు. రోజ్గార్ దివాస్ కూడా నిర్వహిస్తున్నారు సార్. 13 అంశం వర్క్ ఫైల్ అనేది 3 దశల ఫొటోస్ తర్వాత జియో ట్యాగ్ ఫొటోస్ ఏర్పాటు చేయాలి. పని జరుగుతున్న పదహైదో అంశం వచ్చేసి పనుల వద్ద సమాచార బోర్డు అనేటి వెబ్సైట్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలి. పేమెంట్ చేయలేదు, ఏర్పాటు చేయలేదు సార్. నెక్స్ట్ 16 అంశం వచ్చేసి పి జగదీష్ ఎల్లయ్య అని వీరు 9 రోజులు పనిచేసిన మాస్టర్లను హాజరు కలదు. అయితే వీరికి యూకేవైసీ ప్రాబ్లం వలన అకౌంట్ ప్రాబ్లం వల్ల పేమెంట్ చేయలేదు అనేసి 2190 రూపాయలు పేమెంట్ చేయలేదు సార్. పని చేశారు. అయితే వీరికి అకౌంట్ ప్రాబ్లం వలన వీరికి 2190 రూపాయలు పేమెంట్ కాలేదు. ఈ పేమెంట్ మిగిలిన వారికి పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ అంటే వీళ్ళకి సంబంధించిన అమౌంట్ గ్రూప్ వాళ్ళకి షేర్ చేస్తుంది. వీళ్ళకి అకౌంట్ ప్రాబ్లం వలన వాళ్ళకి పేమెంట్ చేయడం. అది కాదు ఈయన వచ్చి నాకు చేరలేదని కంప్లైంట్ కానీ అదంతా ఏం లేదు కదా అంట. వాళ్ళైతే మాకు అమౌంట్ చేరిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఈయనకి ఇచ్చేసింటారు కదా. వాళ్ళిద్దరిని కలిసాను సార్. కలిస్తే వారం అమౌంట్ మాకు రాలేదని చెప్పారు. కూడా ఎవరు టీ వాడు పోయిందని చేసి తిరిగి నీకు ఎవరు టీ అయింటా నువ్వే అంటివా నువ్వా అయినా ఎవరు ఎఫ్ఐ దీనికి ఎవరు టీఏ ఉందా నెల్లూరు. అవునండి, ఇష్యూ వచ్చిందని తెలిసింది కదా. ఆ గ్రామ సభలో వాళ్ళకి ఇప్పించడము దాచి ఉందంటే
చెప్తే ప్రిపేర్ అవుతుంది, ఎంత చెప్తాను భయం ఉంటే కదా నీకు, భయం ఉంటే కదా కేసు లేని ఉంటుంది చెప్తా ఉంటాను. ఏపీ 9వ నెల ఎవరు 9వ నెల 9లో జరిగింది. 9వ నెల వాళ్ళ దగ్గర నుంచి తీసి నీకు రికవర్ పెడతాను, తీసేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఇచ్చేసి ఆ రిసిప్ట్ పెట్టేస్తే తీస్తాను. దీనికి ఏం రికవర్ ఉందండి? అదే పెట్టినా చూడు, ఏమైనా ఉందో చూడు. పదిహేడు అంశం వచ్చేసి రింగ్ టెన్స్ సంబంధించి కొలతల తేడా సార్ 19.96% తేడా రావడం జరిగింది. 19% వచ్చింది సార్. అదే కొలతలతో డెప్త్ కాదండి, ఇది వాళ్ళు టోటల్ రౌండ్ షేప్ తీసుకున్నారు సార్. మనము యాజ్ పర్ నామ్స్ ప్రకారం సూత్రం ప్రకారం వేసి టాలీ చేయడం జరిగింది సార్. ఏమంటారు? డెప్త్ యాజ్ పర్ ఎంబీ నేషన్ పొడుగు వెడల్పులో తేడా వచ్చింది. రింగ్ టెన్స్ ఇస్తుంది బ్లడ్ వస్తాయి. మనకి ఉండండి ఒకటి చెప్పండి. ఏమండి ఈసీ గారు బీటెక్ కదా మీరు, చెప్పు. ఆయన చెప్పిన లెక్క ఈయన లెక్క ఆ మొత్తం రౌండ్గా తీయాలి. రౌండ్ షేప్ రింగ్ నీకు అంటే అది కాదమ్మా, నీకు రింగ్ ఉంటే నువ్వు ఇట్లా ఇట్లా కొడిస్తే రాదు కదా. మనకు యాజ్ పర్ నామ్స్ ప్రకారం 5D స్క్వేర్ వేస్తే దాని ప్రకారం చేయాలి సార్. ఏం చెప్పింది నేను ఆ సూత్రం ప్రకారం రౌండ్గా ఉంటే అలా తీసుకోవాలి అని ఉంది. ఉందండి. అవును సార్. మనం పట్టుకోవడంలో రాదు రౌండ్ కాబట్టి పట్టుకోవడంలో అసలు పట్టణం తగ్గుతుంది లేదా ఎక్కువ పట్టుకుంటే మీరు ఎట్టుకు కరెక్టే కదా. సర్కులర్ దానికి 5D స్క్వేర్ సూత్రము, కాకపోతే కొంచెం బూడి ఉంటుంది సార్. యో నీకు అది చెప్పరా? నీకు అదే సార్ నామ్స్ చెప్పండి, మన కోడ్ ఉంటుంది అంత వస్తుంది నీకు. అదే వాళ్ళు ఏమి 5D స్క్వేర్ ద్వారా నీకు నిర్ధారణ చేశారు. మీరు మెజర్మెంట్ తీసినప్పుడు మీరు 5D స్క్వేర్ చేశారా, లేదు మామూలుగా వేసుకో వేసుకో అని చెప్పి వేసారా? లేదు సార్, మా వాళ్ళు టేప్ పట్టుకున్నారు సార్. వీళ్ళు 5D చుట్టుకొలత టేప్ బట్టి చుట్టుకొలుతారు. వీళ్ళు నేను చేసేది మామూలుగా చుట్టూ టేప్ బట్టి చేశాను సార్. వీళ్ళు 5D స్క్వేర్ సూత్రం పెట్టారు. సూత్రం అట్లా కదా, నువ్వు ఏం మాట్లాడతావు నీకు అర్థం అవుతుందా? నువ్వేం మాట్లాడతావు నీకు అర్థం అవుతుందా? ఏమో నీకు వాళ్ళు కాదు, నీకు ఫీల్డ్ లెసన్ కాదు చెప్పేది. నీకు ఆయన ఏమంటాడు, 5D స్క్వేర్ ద్వారా చేయాలి, ఇది నార్మ్స్, ఇది రూలు, వాళ్ళు అలా చేయలేదు అంటున్నాడు. దానికి నీ సమాధానం అంటే కొంచెం తగ్గింది ఇచ్చింది ఏదంతా నేను చెప్పానడా? 5D స్క్వేర్ ద్వారా మీరు చేశారా, ఇట్లా పట్టుకొని చేశారా? రౌండ్ పట్టుకొని చేశారు. ఎవరు చేశారు? నువ్వు ఈసీ ఏం చేస్తున్నావు? నీకు రికవర్ పెడతాను. నువ్వేందు నువ్వు చెప్పద్దావా? గైడ్ చేస్తున్నాను. రౌండ్ పట్టుకొని చేస్తాను. అమారి ఉందా నీకు రూలు? పట్టుకోవచ్చు సార్, అట్లా కూడా ఉందా? ఎత్తు పోయింది చెప్పి అది ఎట్లా తీస్తావే కొలత? నువ్వు చెప్పు శ్రీనివాస్. మ్యాక్సిమం అయితే ఆ విధంగానే చేస్తా. అంటే ఇంతవరకు ఎక్కడ ఇంతవరకు ఎక్కడ ఇలాంటి రిమార్క్ రాలేదు సార్. ఫస్ట్ నుంచి కూడా ఇలాగే మేము రౌండే చేస్తా వచ్చినాం సార్. ఫస్ట్ టైం ఈ పాయింట్ వచ్చింది సార్. అంటే అంటే సోషల్ ఆడిట్ వాళ్ళు తప్పనా మనం తప్పనా? నువ్వు చెప్పేది ఏంటి? అంటే ఏం కాదు సార్, మా క్వాలిటీ కంట్రోల్ సార్ కూడా ఇప్పుడు
నువ్వు దీన్ని తెప్పించి రాసావుగా కౌంట్ చేసావు కూడా వాళ్ళు ఏం చేస్తారు ఇట్లా చేసి ఇట్లా వచ్చారు కదా. నువ్వు ఇలా కొలవడం వల్ల 10 మీటర్లు వచ్చింది అనుకున్నావు, 10 క్యూబిక్ మీటర్లు. వాళ్ళు ఇట్లా 5 స్క్వేర్ చేయడం వల్ల 8 వస్తుందా? తేడా వస్తుందా? మనకి చెప్పింది ఎవరు రిమార్క్ చేయమని, రౌండే చేయమని చెప్పింది ఎవరు? క్వాలిటీ కంట్రోలా? అడగా మనం చెప్పింది ఎవరు? రెండు చేయొచ్చు అని చెప్పారు సార్. అంటే మనం 2 చేయొచ్చు అంటే 2 చేసినా ఈక్వాలిటీ రావాలి, 2 చేస్తే కూడా కరెక్టే రావాలి కదా. సార్ అక్కడ తేడా ఎప్పుడు వస్తుంది అంటే సార్, డి అనేది ఎక్కువ దగ్గర తీసుకుంటే కొంచెం ఎక్కువ వస్తుంది. డి అనేది తక్కువ తీసుకుంటే అంటే వెడల్పు ఎక్కువ దగ్గర ఉన్నప్పుడు ఆ వెడల్పు ఎక్కువ రాదు కదా. నీకు గ్రౌండ్ లో ఎట్ వస్తుంది వెడల్పు ఎక్కువ? సేమ్ వెడల్పు రాదు సార్. వీళ్ళు ఎటు పడితే అది తీస్తారు సార్. అన్స్పీల్ చేశారు కదా సార్, కొంచెం ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ తీస్తారు సార్. నేను టేప్తో మాత్రం అదే కొంచెం ఎంత చేశారో అదే తీసుకొని నేను చేస్తాను. అంటే మన ఫీల్డ్లో కూడా ఎంత డీవియేషన్ అండి? 19% చూడండి. ఇంకా అదే అది మీడియాని తీస్తారనుకోండి. ఇప్పుడు జరిగింది వాళ్ళ ప్రకారం మీరు తీస్తే సరిపోతుందా? వాళ్ళ ప్రకారం తీసేదానికి ఇప్పుడు మనకు పెట్టి అనుకుంటుంది. అట్లా తీస్తే మీకు ఏమన్నా డిఫరెన్స్ వస్తుందా? వాళ్ళు చేసినట్టు చేస్తే వాళ్ళు చేసినట్టు ఎక్కువ టైం కాదు, ఎక్కువ టైం కాదు. బట్ నీకు రికార్డ్ చేసేటప్పుడు మేము ఏదో చేయగలుగుతాం సార్, అంతే తప్ప సూత్ర ప్రకారం కూడా చేసాము, కొన్ని వరకు సరిపోయాయి సార్. అలా తేడా వచ్చిందా సార్? అవుతుంది. మధ్యలో తీస్తే కదా డి అవుతుంది, మధ్యలో తీయకపోతే డి అవ్వదు కదా. అవునండి, యాసం అనేది మధ్యలో తీసుకుంటుంటే దాన్ని యాసం అంటాం. అది తీసుకోవచ్చు. సెంటెన్స్ పని ప్రదేశంలో అయితే పూర్తిగా రైతు దున్నుకోవడం జరిగింది సార్. పని జరుగుతున్న ఫొటోస్ అయితే ఫీల్డ్ నందు చూపించాం. అంటే మనకు పని జరిగి 1 year ఇంకా కంప్లీట్ కాలేదు, నిరుపయోగమైనట్లు గుర్తించడం జరిగింది. అమౌంట్ ఫార్మర్ వచ్చేసి నిరుపయోగం అనేట్టు ఉంటుంది. మనం చేపించాం ఫార్మర్ తినేస్తే అది నిరుపయోగం అని చెప్తున్నాం. నిరుపయోగం అంటే మన ఇటుపక్క తప్పు చేయనట్టు గవర్నమెంట్ డిస్టర్బ్. ఏపీఓలు తిరుగుతూ ఉంటే దీని మీద డిస్టర్బ్ చేసి ఒక నోటీస్ పెడితే అది ఉపయోగపడుతుంది. అమర్చుకోవడానికి ఉంటే ఏపీఓ ఏం చేస్తారు? మనం తిరుగుతూ ఉంటే ఫీల్డ్ తెలుస్తుంది. ఒక నోటీస్ ఇచ్చి మారేమని తీసుకుంటే మళ్ళీ మాట్లాడితే వస్తుంది. ప్రశాంతంగా పోయి కుర్చీ కానుకొని కూర్చుంటే ఏపీఓలు ఈసీలు ఏమైనా చూస్తుంది ఇట్లా వస్తానే ఒక నోటీస్ పెట్టి ఇప్పుడు ఇది రాదు కదా. మెజర్మెంట్స్ రాయలేదు తెచ్చినా కదా రాసారా? నెక్స్ట్ 19వ అంశం సార్, మేజర్ కెనాల్ కొలతల తేడా 11% తేడా రావడం జరిగింది. మేజర్ కెనాల్ డిసిల్టింగ్ మేజర్ కెనాల్ పొడి వెడల్పు తీసుకొని ఎంపీ ప్రకారం డెప్త్ చేసుకోవడం జరిగింది. పొడవు సరిపోయింది, ఎరడుపు తేడా వచ్చింది.
ఇరవై అంశం తాగటానికి వచ్చేసి వీళ్ళందు ఫిక్స్ లెక్కించి జరిగింది. 77 ఫిట్లు తేడా రావడం జరిగింది సార్. అంటే ఫిట్ లేకనైనా ఎట్టండి చూపించాడు ఆయన ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాను. వాళ్ళు సాటిస్ఫై అయితే ముందుకు పోదాం, లేదంటే మీకు ఎన్క్వైరీ పెట్టిస్తాను. ఈసారి సాగటం చేశారా? ఈసారి 20 చేశారా? చేస్తారు. అంటే నీకు ఈ రికవరీకి అంతా కూడా నీకు కూడా రాదు. 3 లక్షలు ఉంది మొత్తం నీకు రాస్తే నీకు సరిపోతుంది. ప్యాకెట్ రేంజ్లో అవన్నీ తప్పులు కూడా రాస్తున్నారంటే మళ్ళీ నువ్వు ప్యాకెట్ రేంజ్ చేయొద్దంటే చేసేట ప్యాకెట్ రేంజ్ వాళ్ళు చేయొద్దని చెప్పాను. మళ్ళీ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు దాన్ని రికవరీ వాళ్ళు మాకు రాస్తున్న దానికి జవాబు చెప్పండి. అంటే మన మైండ్కే కదా లొకేషన్ ఓకే సార్. లేదండి ఎన్నోడి ప్యాకెట్స్ 20 సార్. లొకేషన్ ఓకేనా? అది మినిమం కదా దాన్ని చేస్తా ఉంటే మీకు అట్లా చేసేవాడు ఏం చేయాలి? నువ్వు ఫ్రీ మెజర్మెంట్ తీసుకోవాలి. దాన్ని నీకు అవగా లేదు, శక్తి లేదు. అది పెట్టేది వాళ్ళు రాసింది 70 అని రాస్తున్నారు. ఏం చెప్తారు? ఎవరు చెప్పు. అట్లా ఏ పంచాయతీ అయినా కూడా మురళి ఏం పని చేస్తారండి మీరు? పెట్టద్దన్నప్పుడు మొదలాల నువ్వు చేపించే కెపాసిటీ ఉంది కదా, కొత్త చేపించండి. మాతో 18 ఏళ్ళ వరకు అది అనే పెట్టుకొని కూర్చుంటా వస్తాం. చెప్తా ఉన్నారు, రాస్తా ఉన్నారు. దాని పట్ల జాగ్రత్తగా ఉందాం. లేదా నెక్స్ట్ 21 అంశం సార్. ఇది 5 km లీడ్ ఇచ్చారు సార్. ఇంకా ఇచ్చారా? ఎవరు యాడ్ చెప్పే ఉంటున్నాడా అతను అంటే కాదు ప్రసన్న కుమార్ CEO ఎవరు? మా లీడ్ ఇచ్చినప్పుడు మీరు గమనించరమ్మా దీన్ని. సరే ఇట్రండి, మీ పాత్ర ఎంతవరకు దీంట్లో? సార్ డిమాండ్ అలికేషన్ ఇచ్చేటప్పుడే ఇచ్చేస్తారు సార్. అంటే మా ముందుకురండి, డిమాండ్ అలికేషన్ ఇచ్చేటప్పుడే ఇచ్చేస్తారా? అది మీరు గమనించరా? రూల్ ఏమ్మా? రూల్ ఏమి? డిమాండ్ ఇచ్చేది నువ్వా ఆయన? చెప్పేసి మారుంది రూల్ మీరు కదమ్మా ఇవాళ దానికి వాళ్ళకి ఏమి ఇచ్చాను? మనం తగ్గించుకున్నామను, ఏదో మనం తగ్గించుకున్నామని ఇచ్చాను వాళ్ళకి. వర్క్లో ఉన్నాడు, నీకు రికవర్ రాజేస్తాడు. ఎట్లా చెప్పండి అటైతే ఇక మీటైనా చూడండి. లీడ్ ఇచ్చినప్పుడు ప్రత్యేకంగా గమనించండి. ఇక్కడ ఉన్న CEO ఇంకో CEO నువ్వు లేవు కదమ్మా ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ వర్క్. నువ్వు CEO నా? ఇంకో CEO ఎవరు? మేడం మరేం చేస్తుందా? చేస్తుంటే తెలుసుకుంటే కదా తర్వాత తప్పులు రాకుండా ఉంటాయి. ప్రసన్న నువ్వు చోట ఎక్కడైనా చేసినావు ఒప్పుకోను నేను. మండలం ఏడైనా లీడ్ ఇచ్చినప్పుడు లీడ్ అన్ని వర్కులకు రాదు కదా, వస్తుందా? అన్ని వర్కులకు వస్తుందా అని అడిగినా వాళ్ళు ఇస్తే వస్తుంది. అక్కడ తెలిసి అట్ట కాదమ్మా, నీకు 10 వర్కులు వస్తాయి పేమెంట్. 10 వర్కులు లీడ్ వస్తుందా? అవునండి, లీడ్ వచ్చినప్పుడు 10 వర్కులకు లీడ్ వస్తుంది. నువ్వు చూడలేకపోయేదాన్ని. 1 వర్క్ వస్తుంది, 2 వర్కులు వస్తాయి. అన్ని వర్కులకు వస్తే చూడలేని తరం. ఏ వర్క్కి లీడ్ వచ్చిందో దాన్ని కొంచెం లోగా పోయి గమనిస్తే నీకు బయటపడతాం కదా. అది నేను చెప్తున్నా. ఏ వర్క్కి లీడ్ వాళ్ళు తిగ్గొట్టారో ఆ వర్క్ని కొద్దిగా లోగా పోయి చూస్తే టీఎల్ మీకు ఏమయ్యా ఇది కరెక్టేనా అంటే నీకు క్లారిటీ వస్తుంది. ఏం చెప్తున్నా అది చూడండి. టీఎల్కి అది చెప్తున్నాను, సీఓలకి అది చెప్తున్నాను. వాళ్ళు ఇచ్చింది గుడ్డిగా చేసేదానికి అవును బట్ డిమాండ్ ఇచ్చినప్పుడు చేశారు. నువ్వు దాన్ని క్రాస్ చేసుకోవాలి కదా అంటే నేను అంతా క్రాస్ చేయాలి కదా. ఇప్పుడు ఇతనికి పైన వేద్దామంటేనా
ఇతను ఏడుస్తాడు, ఇతను బాగా చనిపోయే దీంట్లో ఉన్నాడు, చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. మళ్ళీ నెక్స్ట్ 23 కూడా అదేనా? 20 నుంచి 23, 21, 22, 23 గ్రహాలు. ఇతను పైన వేద్దామంటే ఇదే కదా? కున్నా నెల్లూరు గ్రామ పంచాయతీ సంబంధించి మొత్తం 75 పింఛన్లు కలవు. అందులో 7 మంది పింఛన్ లబ్ధిదారు అందుబాటులో ఏం కారణం కలవలేదు. వారి పేర్లు కూడా గ్రామ సభలో చదివినిపించగా వీరందరూ గ్రామస్తులే అని, వాళ్ళ సొంత పనుల కారణంగా వేరే గ్రామాలకి ఏదో పనుల మీద వెళ్ళినందున వీరు అందుబాటులో లేరని, పింఛన్ అయితే తీసుకుంటున్నారని చెప్పి గ్రామ సభలో అటెండ్ అయిన గ్రామస్తులు తెలిపారు. పింఛన్లకు సంబంధించి అయితే ఈ గ్రామ పంచాయతీలో సమస్య అయితే ఎటువంటి సమస్య లేదు. థ్యాంక్ యూ. తర్వాత గ్రామ పంచాయతీ నూపినేనిపల్లి సార్. నూపినేనిపల్లి గ్రామ పంచాయతీ నందు 32 పనులు చేయడం జరిగింది. ఈ పనులకు సంబంధించి 30,92,869 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రెండో అంశం సార్, నూపినేనిపల్లి గ్రామ పంచాయతీ నందు 27వ తారీఖు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. సర్పంచ్ ఎలక్షన్లు జరగని కారణంగా పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో గ్రామ సభను నిర్వహించడం జరిగింది. అదే చెప్పిన అదే మాట సార్. చూడు వచ్చేస్తాను, ఇది అయిపోయినా వచ్చేస్తాను సార్. చూడు అటు చూడు. ఆరోగ్య సార్ జాబ్ కార్డ్ ఇష్యూస్ ఇక్కడ 290 జాబ్ కార్డులు పనిచేయడం జరిగింది సార్. తర్వాత కేటగిరీ జాబ్ కార్డు ఇష్యూస్ సార్ ఇక్కడ 41 జాబ్ కార్డు వారు 100 రోజులు పూర్తి చేయడం జరిగింది. 7వ అంశం డిమాండ్ నిర్వహిస్తున్నారు, రసీదులు అయితే ఇవ్వడం లేదు సార్. 8వ అంశం 270 జాబ్ కార్డు వారు ఖర్చు చేయడం జరిగింది. ఇందులో 250 మందిని కలవడం జరిగింది. మిగిలిన వారు అందుబాటులో లేదు, కారణం కలవలేదు. అందరు కవర్ అవుతారు, మీతో సహా అందరు కవర్ అవుతారు. సౌకర్యాలు కల్పించలేదని గుర్తించడం జరిగింది. ఇక్కడ 32 పనులు చేయడం జరిగింది. అన్ని పనులకు చెక్ మేనేజ్మెంట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ 512 మస్టర్లు ఉపయోగించారు. ఇందులో 46 మస్టర్లందు వెరిఫికేషన్ చేసినట్టు సంతకాలు చేసినట్లు గుర్తించడం జరిగింది. పన్నెండు సామాన్ రిజిస్టర్స్ వివరాలతో నింపడం జరిగింది. మరియు సామాన్లు కూడా ఇచ్చారు సార్. పదమూడవ అంశం ఇక్కడ రోజ్గార్ దివాస రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. మరియు 19/8/2025 వరకు రాసుకున్నాం సార్. 14వ అంశం వర్క్ ఫైల్లో 11 అంశాలు ఉన్నాయి సార్. మిగిలిన అదే జియో ట్యాగ్ ఫోటోస్, ఎంబుక్ జిరాక్స్ ఒరిజినల్ ఇచ్చారు సార్. ఫైనల్ కంప్లీట్స్ అండ్ లెటర్ లేదు. ఇక్కడ 32 పనులు చేయడం జరిగింది.
ఈ పనులకు సంబంధించి వర్క్ సైట్ నందు నేమ్ బోర్డ్స్ అనేది ఏర్పాటు చేయలేదు, పేమెంట్ కూడా చేయలేదు సార్. అదే ఏమి నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేయలేదు, పేమెంట్ చేయలేదు సార్. పదహారు అవసరం సార్. ఇక్కడ 4 స్టాగర్డ్ పనులు చేయడం జరిగింది. ఈ పనులకు సంబంధించి వాస్తవంగా అయితే 6% నుంచి 40% మధ్య కాలంలో వర్క్ అనేది చేయాలి. అయితే ఇక్కడ 40% పైన వర్క్ చేసినట్లు గుర్తించడం జరిగింది సార్ వాళ్ళ శాతంలో. ఏమి ఎక్కువ కాదు కదా. నెక్స్ట్ ఇక్కడ డబల్ జాబ్ కార్డ్ సార్, ఇక్కడ పూర్తిగా సపరేట్ జాబ్ కార్డ్ అనేది మంజూరు చేసి అదనంగా పని కల్పించారు. 200 రోజులు పని కల్పించారు సార్. ఎందుకు మనకి 2 జాబ్ కార్డు ఇచ్చి ఎన్ని రోజులు ఇచ్చారు పని? అందరూ 170 రోజులు ఇచ్చారు. 170 రోజులు ఇచ్చారు. అంటే వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళు క్యారెక్ట్ చేస్తారు. తల్లిదండ్రులు జాబ్ కార్డు కాకుండా వేరే వాళ్ళ జాబ్ కార్డు యాడ్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి ఒక జాబ్ కార్డు ఉండండి, ఆ జాబ్ కార్డులో భార్య భర్త ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళ పిల్లలను వాళ్ళ దాంట్లో కాకుండా వేరే వాళ్ళ జాబ్ కార్డు యాడ్ చేసి పని కల్పించారు. అది చేసిన బాగానే ఉంది. అక్కడ 100 రోజులు అయిపోయింది, ఎక్కువైందా? అక్కడ నీకు ఆ జాబ్ కార్డు ఇంక్లూడ్ చేయడం నీకు వీళ్ళు ఒకే ఇంకా చిన్నది నీకు అక్కడ చేయడం వల్ల నీకు ఇంకో జాబ్ కార్డు అవును. ఇదంటే అక్కడ 100 రోజులు అయిపోయింది. వాళ్ళు కూడా పని చేస్తారు. ఎట్టే 100 రోజులు దాట్ల కదా. ఆ కార్డు అంటే ఇదే ఫ్యామిలీ ల్యాక్ ఏది అటనే దూరిపోయింది. ఏమంటారంటే ఇప్పుడు జాబ్ కార్డు రేషన్ కార్డు ఉంది కదా, మీకు సింగిల్ కార్డు తీసుకుని పోయి పెంచి రావాలని ఫోన్ యాడ్ చేస్తాను. అది అదేం కరెక్ట్ కాదు. బట్ అక్కడ 100 రోజులు దాటున్నా క్రైమ్, ఇక్కడ 100 రోజులు దాటున్నా అది వేరే కార్డులో ఉన్నారు. అది కాదు ఉండడం కాదు గొప్పడ. ఆ కార్డు 100 రోజులు దాటిందంటే అప్పుడు పరిగణలోకి తీసుకోవచ్చు. ఆడ 100 రోజులు దాటలేదు కదా. నెక్స్ట్ లేదు, అది వేరు. 7 రోజులు కావాలా మన వాళ్ళకి, వాళ్ళు పనికిరారేమో కదా. ఏదో సంథింగ్ ఎన్నో ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటంటే ఒకవేళ ఎటు చేసినా కానీ వాళ్ళు అక్కడ మీకు ఏమైనా దాటిచ్చి ప్రజాధనాన్ని వినియోగం చేస్తారు. 3 రోజులు తీసుకొచ్చి 150 తీసుకుంటే అక్కడ తీసుకున్నా ఇక్కడ తీసుకున్నా మనం రాయి. ఓకే నెక్స్ట్ 28. అది కూడా అంతే సార్. తల్లిదండ్రుల కార్డులో కాకుండా వాళ్ళ అవకాశం. నెక్స్ట్ తర్వాత మస్టర్ నందు సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఫార్మర్ పని కొత్త తీయడం 3వ నెల 2025లో జరిగింది. పొడవు వెడల్పు లోతులు కూడా తీసాం సార్. 12% అనేది కొంత తక్కువ వచ్చేసాం. తర్వాత స్టాగ్నెట్ పనికి సంబంధించి రాళ్ళవంక కొత్త పని చేసినట్టు కదా సార్. ఈ పని ఫీల్డ్ కొలత 13% అనేది కొలతలు తక్కువ రావడం జరిగింది సార్. ఏ గారు తిరిగి పని చేపిస్తారని చెప్పి తెలిపారు గ్రామ సభ్యులు. మనము లేబర్ లేదు మీకున్న ఇబ్బంది 9078 వర్క్ అయ్యండి అని ఇక్కడ చూడండి ఎంత ప్రాబ్లం వస్తుంది. అట్లా చేసేటప్పుడు అది కరెక్ట్గా నేను తీసుకుంటుపోతే
చెప్పు 21 ట్యాగర్ నుంచి చెప్పియా సరిపోతుందండి. లొకేషన్ సరిపోతుంది కదండి. నాకు 2 చెప్పు అటు చెప్పండి. అది చెప్పండి. నీకు ఈసారి ఇది నాట్ ఎలిజిబుల్ సార్ అంటే నాట్, దానికి ఒక లెక్కలో పోదాం. సరే ఓకే సార్ అంటే ఓకే, దానికి ఒక లెక్కలో పోదాం. అటు కాదని నువ్వు ఒకటి చెప్తే బాగా. అందుకే ఇప్పుడు మీరు కదా సాటిస్ఫై కావాల్సింది, రాసింది మీరు కాబట్టి అందుకని మీకే తీసుకున్నాను. నాకు నేనుగా ఏకపక్ష నిర్ణయం అయిపోతున్నా, నేను తీసుకుంటాను. అందుకని మీరు కూడా సాటిస్ఫై అవ్వండి. సార్ ఇది ఓకే సార్ అంటే ఓకే అన్నాం. లేదు సార్ ఇది వీలు కాదు అంటే నాట్ ఎలిజిబుల్ అంటే దాని తర్వాత పని చేసినట్టు ఫోటోస్ ఇచ్చారు. నేనేం చేసేదాన్ని నేను కూడా అర్థం. నేను అడిగితే నేను తల్ల కాళ్ళు నాకు ఒకటి చెప్పు. ఎస్ సార్ నో చెప్పు. లొకేషన్ కూడా అదే సార్. మళ్ళా చెప్పు. తర్వాత అంశం కూడా సేమ్ సార్. ఇది కూడా రాళ్ళ వంక కొట్ట 2 ఇసుకుని పని చేయించారు. ఇది కూడా 10% అనేది తక్కువ రావడం జరిగింది సార్. 10% ఇది అవుతుందా? ఏం వర్క్ ఏం వర్క్ డైరెక్ట్ అంటే ఏం చెప్తావు? ఆడేం చెప్పదు, నువ్వు నాకు చెప్పాయా? నువ్వు అన్నింటికి ఆడు చెప్తాను. వర్క్ చేయించిన ఏం వర్క్ చేయించానండి? ట్యాగర్లు ఏం పదేటోళ్ళు మీరు వర్క్ ఏం చేయించారు? వాళ్ళు చూస్తున్నారు టీవీలో. ఎన్ని చేపిస్తాను? ఎన్ని లేవంటారు? ఎన్ని చేపిస్తాను? ఎన్ని లేవంటారు ఎప్పటి చెప్పండి. లేదు ఎన్ని లేవన్నారు సార్? ఎన్ని చేపించారు లేదా? ఊరు కాపాడలేదు, ఊరు మార్చలేదు. ఇదే నెక్స్ట్ 23 తర్వాత రింటేజ్ పనికి సంబంధించి సార్, పని చేసిన తర్వాత రైతు దున్నడం వల్ల డిస్టర్బ్ అయిపోయింది సార్. అది పొలవడానికి వీలు కాలేదు సార్. అది సార్ అందే గారు చూడండి, భోజనం చూడండి. పాప ఆయన మళ్ళీ మన కోసం చెప్పి కాదు, ఆయనకన్నా పెట్టేసి అదే చూడండి. అయిపోయింది అయిపోయింది రెడీ. ఇరవై 24 కూడా సేమ్ సార్. రింటేజ్ పనికి సంబంధించి వర్క్ జరిగిన ఫోటోస్ ఇచ్చారు సార్. అయితే ఫీల్డ్ నందు దున్నివేశారు సార్. 25 పిఆర్ సంబంధించి ఒక వర్క్ రావడం జరిగింది. కొలతలు సరిపోయినాయి సార్. ఈ పంచాయతీ పెన్షన్స్ కూడా సామాజిక తనిఖీ చేయడం జరిగింది. అందుబాటులో లేని కారణం కలవలేదు. అయితే ఇక్కడ వికలాంగుల పెన్షన్ ఒకటి వస్తున్నా సార్. అయితే వీళ్ళకి సంబంధించి వాస్తవం వాళ్ళు కలిస్తే వికలాంగులు కాదు సార్, మామూలుగా నార్మల్గానే ఉన్నారు. వాళ్ళకు రిమార్క్స్లో చెవిటి పెంచిన మాదిరి రిమార్క్స్ ఇచ్చారు, కాకపోతే నార్మల్గా కాదండి. ఓకే ఇస్తే నువ్వు ఎలా చెప్పగలవు అతనిపై చూడని? డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత నీకేం అధికారం? అంటే కాదు, ఫిజికల్గా నువ్వు చెవుని గమనించావా? తెచ్చేస్తావా? నువ్వు కాదు ఫిజికల్ హ్యాండిక్యాప్ అని అదే చెవుడు అన్నావు, వినపడతా ఉంది అన్నావు. అంటే కాదు అడగాదు అడగాదు ఎస్ఎం గారు వినపడింది. ఒకటేనా? నో డౌట్ యూఆర్ కరెక్ట్. నువ్వు చెప్పింది కరెక్ట్ అండి. అతను చెవిడే కాదు, కానీ చెవిటి సర్టిఫికేట్ తీసుకొని ఇదే ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పెన్షన్ తీసుకుంటున్నాడు. కానీ నీకు అధికారం లేదు, నాకు అధికారం లేదు. ఏమని? అతను చెవుడు వినండి, అతను చెవుడు కాదు నిరూపించే అధికారం నీకు లేదు, నాకు లేదు. డాక్టర్ ఇచ్చినాడు, ఇవ్వాలి. లేదంటే కంప్లైంట్ పెడితే అవన్నీ ఇప్పుడు రెఫర్ చేస్తున్నారు. అవన్నీ కూడా డాక్టర్ రెఫర్ చేస్తున్నారు. వాళ్ళు అడిగిస్తారు.
ఆల్ పిఎస్సీ చేస్తున్నారు. మీకు ఇది కాదు, ఎంక్వైరీ ఆల్ పిఎస్సీ, నాట్ ఓన్లీ దిస్. ఏమేమి ఫిజికల్ హ్యాండిక్యాప్ పెన్షన్ ఇస్తున్నామో వాళ్ళు అన్నిటి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ కూడా క్లియర్లో వదనపడి. కాబట్టి ఓకే అది రాసిందే ఓకే. అది ఒకసారి మరి మీరు చూసుకోండి సార్ డిపిఎం గారు. అయ్యా ఇదేం చెప్పు దీని కదా ఏది లేవాలి ఏడాది ఒక ఏరియా కావాలి ఒక ఏరియా ఇప్పుడు అట్లా కాదండి. ప్లీజ్ మీరు శాంక్షన్ అయిన దానికి వర్క్ శాంక్షన్ అయింది ఒక చోట కదా. మీరు నేను చెప్పే దానికి ఆన్సర్ చేయండి, మీకు నాకు అర్థం అవుతుంది. ఒక చోట కాదు, ఆవుల లక్ష్మీ నుంచి ఎంపీ తీసుకోవచ్చు అండ్ అదర్ స్ట్రీట్స్ అని వచ్చేస్తారు. అయితే వేరే విధంగా కూడా శాంక్షన్ చేయలేదు. అండ్ అదర్ టీఆర్పీ గారు ఏమంటారంటే కనీసం 10 మీటర్లను వేయాలి కదా. అసలు మిగతాది కాబట్టి పక్కా ఇంటర్నల్ సిటీ రోడ్ ఆవుల లక్ష్మీ ఎంపీపీ ఇక్కడ నా డౌట్ నేను అడిగాను మిమ్మల్ని వేయగలరు ఆయన అడిగేది కాదు. ఈడ వేయకుండా ఈడ వేయించినా గవర్నమెంట్ చేయడం వల్ల ఉపయోగం లేదు. అందువల్ల వేరే కనుక అన్న కానీ కొన్ని నేను ఇట్లాంటివి మనం ఈనుదాం. ఇట్లాంటివి అటుగా డబుల్ పేమెంట్ అయిందా, ఇట్లాంటివి మనం ఏమైందంటే ఇది హ్యుమానిటేరియన్ గ్రౌండ్ చేశారు ఉంది. ఇంకో రోజు దేశం కదా ఏమైందంటే కాబట్టి ఈ దాంట్లో ఆల్రెడీ తర్వాత ఏమైంది, ఇప్పుడు ఈయన చేశాడు, ఈయన అక్కడికి దీన్ని రికార్డ్ చేశాడు. దీన్ని ఇది చాలు కదా, టీమ్ అప్రూవ్ సైన్ చేసుకుంటారు. సైన్ చేస్తారు. మీరు అనేది డిఎంఓ సైన్ తర్వాత కదా ఇది రికార్డ్ అయ్యింది ఏంటారా అని వాళ్ళు ఏం చేశారు, ముందుగానే వేసేటప్పుడు ఇది కూడా వేసేయమని ఉంటారు. ఇది కూడా వేసాయా పద్ధతి జరగదుగా. నేను అనడం ఏంటంటే డబుల్ పేమెంట్ కానీ వేసినప్పుడు తప్పులు కానీ అటువంటిది ఏదైనా ఉంటే ఏం కాలేదు, ఏం కావాలంటే నీకేం కాలేదు, డబ్బులు చేసి డబ్బులు అవునా అది అదేమన్నా దొరికిన రాంగ్ ఇచ్చారు కాదమ్మా, మిమ్మల్ని ఏం తీసుకురమ్మన్నాము వాళ్ళకైనా పేమెంట్ చేశారా అన్నారు సారు. ఎవరికి మీరు ఈ అమ్మకి మనము బిఎల్ వరకు పేమెంట్ ఇస్తాం. ఎవరికి సుధారని బిఎల్ వరకు ఇస్తాం. మళ్ళీ నెక్స్ట్ మనం ఆర్ఎల్కి ఇవ్వాలి కదా. బిఎల్ వరకు ఎన్ని రోజులు, మిగతా ఎంత బ్యాలెన్స్ ఇవ్వాలి, 40 రోజులు కదా. ఈ 40 రోజులు ఈ అమ్మ విఫల. వినండి, విఫల అది కరెక్ట్ తప్పు చేయాలి. కానీ ఈ 40 రోజులు తీసుకెళ్ళి ఇంకొక ఆయనకి ఇచ్చినావు, వాటి పరిస్థితి ఏంటి?
వాళ్ళకైనా డబ్బులు ఇచ్చారా? ఇవ్వాలని పోలేదు. ఎందుకని బానే ఉంది. ఆయమ్మకి ఇచ్చిన ఇంకో ఆయమ్మ పేరు అది తప్పు కదా, అలా ఇవ్వకూడదు కదా. అదే చెప్పేది. ఆయమ్మకి రావాల్సిన పేమెంట్ ఏమి? ఎవరికి? సుధారానికి గురించి మర్చిపోబా. సుధారానికి 50 రోజులు నువ్వు ఇచ్చినావు, మర్చిపో. నెక్స్ట్ అడుపక్క వాళ్ళకి ఇచ్చినారు, వాళ్ళ పొజిషన్ ఏంటి అంటే 90 డేస్ అయిపోయి ఇచ్చినారా? అదే తప్పు చేశారు.